గణేశాయ నమః. ఫాల్గుణ పూర్ణిమని మనం హోలీ పండగగా కామ దహన పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము. విశేషంగా ఉత్తర భారతదేశంలో కృష్ణ జన్మస్థానమైన మధురా బృందావనంలో ఈ హోలీ వేడుకలను లత్మార్ హోలీ అని, ఫూలన్కి హోలీ అని, లడ్డూమార్ హోలీ అని ఇలా ఎన్నో విధాలుగా కృష్ణ పరమాత్మ లీలలను స్మరించుకుంటూ ఏకంగా కొన్ని రోజుల పాటే అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. బృందావనంలో మన చిన్నారి కన్నయ్య చేసిన ఎన్నో మాధుర్య లీలల్లో ఫాల్గుణ పూర్ణిమ రోజున రాధాకృష్ణులు తమ అలౌకిక దివ్య ప్రేమను లోకానికి ప్రకటిస్తూ మొట్టమొదటిసారిగా ఒకరినొకరు రంగులతో జరుపుకున్న ఈ హోలీ ఉత్సవం ఒక అద్భుతమనే చెప్పాలి. బృందావనంలో కృష్ణుడు ఉండేది నందగావైతే దాని పక్కనే ఉన్న బరసానా గ్రామంలోనే రాధమ్మ ఉండేది. ఒకరోజు మన చిన్నారి కన్నయ్య బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెన్న చిలుకుతున్న తన తల్లి యశోదమ్మ దగ్గరకు వెళ్లి వెన్నపైన ఏమాత్రం దృష్టి లేనివాడై కళ్ళ నిండా నీళ్లతో, అమ్మా, అందరూ నన్ను నల్లనయ్య అంటారు కదా, నేను ఎందుకింత నల్లగా ఉన్నాను, రాధ ఎందుకంత తెల్లగా ఉంది అని అమాయకంగా అడగటం మొదలుపెట్టాడు. ఆ అమాయకపు ప్రశ్నకి లోలోనే యశోదమ్మ నవ్వుకుంటూ ఏవేవో సమాధానాలతో సముదాయించే ప్రయత్నం చేసింది, కాని కన్నయ్యను మాత్రం ఓదార్చలేకపోయింది. అప్పుడు ఇక యశోద కన్నయ్యతో, అయితే ఒక పని చెయ్యి నాన్న, నీ రంగు ఎలాగో మార్చలేవు కాబట్టి నీకిష్టమైన రంగులన్నీ రాధకు కూడా పూసావనుకో, అప్పుడు నువ్వు రాధ ఒకే రంగులో ఉంటారు కదా అని చిలిపిగా చెప్పింది. అంతే, మన కన్నయ్యకి అమ్మ సలహా భలే నచ్చి కావలసిన రంగులన్నీ సిద్ధం చేసుకుని తన గోప బృందాన్నంతా వెంట పెట్టుకుని రాధ ఉండే బరసానానికి బయలుదేరి వెళ్లి అక్కడ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా రాధకి రంగులన్నీ పూశాడు. ఈ హఠాత్ పరిణామానికి రాధ మొదట కొద్దిగా కోపాన్ని ప్రకటించినా తన ప్రియ సక్కుని చిలిపి చేష్టకు లోలోన మాత్రం ఎంతగానో పులకించిపోతూ తను కూడా తన సఖీజనంతో కలిసి కృష్ణ బృందం పైన రంగుల వర్షాన్ని కురిపించింది. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆకాశమంతా కప్పివేసిన అందమైన రంగుల మధ్య ప్రేమకు ప్రతిరూపమైన రాధాకృష్ణుల దర్శనంతో బ్రహ్మాది దేవతలు సైతం పులకించిపోయారు. ఆ రోజు నుండి నేటికి వారి అలౌకిక దివ్య ప్రేమకు నిదర్శనంగా బృందావనంలో ఈ హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. సర్వం రాధాకృష్ణార్పణమస్తు. స్వస్తి. Please do like, share and subscribe. Krishna Sakhi.